విశాఖ పిఎం పాలెం ఉడా కాలనీలో దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణిని భర్త జ్ఞానేశ్వర్ గొంతు నులిమి చంపేశాడు. హత్యకు ఇద్దరి మధ్య గొడవలే కారణంగా తెలుస్తోంది. భార్యను చంపిన భర్త జ్ఞానేశ్వర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఏళ్ల క్రితం అనూష, జ్ఞానేశ్వర్లు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఏం జరిగింది? విశాఖలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ రోజు జరిగిన ఘటన నిజంగానే అసలు చాలా బాధాకరం. ఎందుకనంటే నిండు గర్భిణి, నెలలో దగ్గర పడిన ఒక నిండు గర్భిణిని భర్త స్వయంగా గొంతు నులిమి చంపేసిన ఘటన విశాఖపట్నంలో ఉంది. జ్ఞానేశ్వర్, అనూష ఇద్దరు కూడా దాదాపుగా 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా విశాఖపట్నం మధురవాడలో ఒక ఇంటిలో వాళ్ళు అక్కడ మధురవాడ దగ్గర నివాసం ఉంటూ ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఇద్దరు భార్యాభర్తల మధ్యన కూడా కొన్ని వాగ్వేదాలు జరుగుతున్నట్లుగా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అయితే ఉంది. అయితే వారిద్దరికీ కూడా ఒకరి ప్రవర్తన మీద ఒకరు కాస్త ఆరోపణలు చేసుకుంటూ కుటుంబ సభ్యుల ముందు ఇప్పటికే వాళ్ళ యొక్క అభ్యంతరాలని పెట్టడం జరిగింది గతంలో కూడా. అయితే కుటుంబ సభ్యులు నచ్చచెప్పి భార్య గర్భవతి కూడా కావడంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇద్దరికి కూడా నచ్చచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ కాస్త కొంత అన్యోన్యంగా ఉంటున్నట్టుగానే కనిపించింది కుటుంబ సభ్యులకు కూడా. దీంతో వాళ్ళంతా కూడా వివాదం అంతా సద్దుమణిగిందని అనుకున్నారు. అయితే ఇటీవల జ్ఞానేశ్వర్ ప్రవర్తనలో కాస్త తేడా కనిపించగానే అనూష అతన్ని నిలదీసే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో భార్య మాటల్ని అతను పూర్తిగా ద్వేషపూరితంగా మార్చుకుని అతను కక్ష పెంచుకున్నాడు. కక్షపూరిత ధోరణితో ఈ రోజు జరిగిన వాగ్వివాదంలో ఆయన ఆమె గొంతును నిలిమి హత్య చేసిన ఘటన నిజంగానే అందరినీ కూడా ఒక్కసారిగా అక్కడ విషాదంలోకి నెట్టేసింది. చాలా బాధాకరం. ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే ఆమె ఒక బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఆ సందర్భంలో ఆమె మృత్యువాత పడ్డ మంది కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె తల్లి అనూష తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. గతంలో కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు, కలతలు రాకుండా చూసుకోండి అని చెప్పి పిల్లల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశాం కానీ ఇంతవరకు ప్రాణాలు తీసుకునే ఘటన జరుగుతాయని ఊహించలేకపోతామంటూ వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న ఘటన చూస్తే కనుక నిజంగానే ఆవేదన వ్యక్తం అవుతుంది. దీంతో ఒక్కసారిగా విశాఖపట్నంలో ఒక విషాద ఛాయలైతే నెలకొన్నాయి. వెంటనే పోలీసులకు స్థానికులకు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి జ్ఞానేశ్వర్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అనూష మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేసే పనిలో అక్కడ వైద్య సిబ్బంది అయితే ఉన్నారు. వీరిద్దరి మధ్యన జరిగిన తగాదాలు ఏంటి, అసలు ఈ గొడవ కారణం ఎవరు, నిజంగానే ఈ గొడవ కారణంగానే వాళ్ళిద్దరూ కూడా వాగ్వాదం పడ్డారా, లేకపోతే వారిద్దరి మధ్యన ఇంకేదైనా సమస్యలు ఉన్నాయన్న దాంట్లో కుటుంబ సభ్యుల నుంచి సమాచారాన్ని అయితే పోలీసులు అయితే సేకరిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఘటనలో నిండు గర్భిణి మృతి చెందడం, భర్తే ఆమెని కిరాతకంగా హత్య చేసే అంత క్రూరత్వాన్ని పెంచుకోవడం జరుగుతున్న సంఘటనలు సమాజంలో చూస్తే కనుక నిజంగానే చాలా బాధాకరమైన విషయాలు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అనురాధ.